మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈరోజు పాడబోయే పద్యం శ్రీనాథ మహాకవికి సంబంధించినటువంటి పద్యం. తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఓ గొప్ప వెలుగు వెలిగినటువంటి మహాకవి శ్రీనాథుడు. ఎందరో రాజుల వద్ద ఎన్నో రకాలుగా పురస్కారాలు, అభినందనలు, గౌరవాలు పొందినటువంటి వ్యక్తి శ్రీనాథుడు. ప్రౌఢదేవరాయల వద్ద కనకాభిషేకం చేయించుకున్నటువంటి గొప్ప కవి శ్రీనాథుడు. మరి చివరి దశలో అతని జీవితం ఎంతటి దుర్భరమైనటువంటి జీవితమో మనకందరికీ తెలిసిందే. దానికి ఎన్నో రకాల రాజకీయ ఇతరత్ర కారణాలున్నాయన్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. చివరికి బొడ్డుపల్లె అనే గ్రామంలోకి వెళ్ళి అక్కడ కొంత పొలాన్ని తీసుకొని సేద్యం చేస్తూ ఆ పొలానికి శిస్తు కట్టలేక అక్కడి ప్రభువుల చేత ఎంతటి శిక్షను అనుభవించాడో మనకందరికీ తెలిసిందే. మరి ఆ శిక్షను అనుభవిస్తూ తను చెప్పుకున్నటువంటి ఒక పద్యం మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధి నెదురెండ పొగడదండ, సార్వభౌముని భుజ స్తంభమెక్కెను గదా, నగర వాకిట నుండు నల్లగుండు, వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వీయముందెను గదా వెదురుగొడియా, ఆంధ్ర నైషధకర్త అంగ్రియుగ్మమ్మున తగిలియుండెను గదా నిఘలయుగము, కృష్ణవేనమ్మ గునిపోయే ఇంత ఫలము, బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు, బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి, ఎట్లు చెల్లింతుటంకంబులేడు నూర్లు, ఎట్లు చెల్లింతుటంకంబులు 7 నూర్లు.